సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కింగ్డమ్' సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. రిలీజ్ అయిన రోజు కాస్త చూసాం. మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ రావడం చూసాం. అయినా కూడా మంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. మరి 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ అయిపోయిందా? మరి లాభాల పట్టే అవకాశం ఉందా? 100,00,00,000 క్లబ్‌లోకి చేరబోతుందా? అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎంటైర్ కలెక్షన్ రిపోర్ట్ ఈ 3 డేస్‌కి ఏ విధంగా అవుతుంది సార్? అంటే భారీగా ఉంది అని చెప్పుకోలేం గానీ, హ్మ్. అంటే హెవీ క్రౌడ్స్‌తో లేదు గానీ, కొన్ని ఏరియాల్లో రెస్పెక్టబుల్ గానే ఉంది. అంటే ఆక్యుపెన్సీ పర్వాలేదు. కొన్ని ఏరియాల్లో మాత్రమే. కొన్ని ఏరియాల్లో ఇబ్బందికరంగా కూడా ఉంది. టోటల్‌గా హైదరాబాద్‌లో 57 మీద నడుస్తోంది ఆక్యుపెన్సీ. 57% మీద నడుస్తోంది అనేది. అయితే రిపోర్టుల ప్రకారం విజయవాడలో బాగా తగ్గింది అని 30కి వెళ్ళింది అక్కడ. గుంటూరు బాగానే ఉంది, రెస్పెక్టబుల్ గానే ఉంది. 40% మీద నడుస్తోంది ఆక్యుపెన్సీ అని చెప్తున్నారు. వైజాగ్ ఎక్కువ ఉంది. అయితే చాలా సందర్భాల్లో విజయవాడ మార్కెట్కి వైజాగ్ మార్కెట్కి మొదటి నుంచి ఒక వైరుధ్యం ఉంది. హైదరాబాద్ మార్కెట్ కంటే కూడా వైజాగ్ రిసెప్షన్ బాగుంది. హ్మ్. కారణం ఏంటంటే వైజాగ్ ఆడియన్స్ కొంచెం డిఫరెంట్, కాస్మోపాలిటన్ కల్చర్ లాగా ఆలోచిస్తారు. నాగార్జునకి విజయవాడ, హైదరాబాదులతో పోలిస్తే వైజాగ్లో ఫ్యాన్స్ ఎక్కువ. శోభన్ బాబుకి కూడా వైజాగ్లో ఫ్యాన్స్ ఎక్కువ. చాలా క్లాస్ హీరోలు అనిపించుకున్న వాళ్ళకి అక్కడ రిసెప్షన్ బాగుంటుంది మొదటి నుంచి. బహుశా విజయ్ దేవరకొండని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారా అనేది ఒక అనుమానం. ఓకే. అందుకని వైజాగ్ రిసెప్షన్ బాగానే ఉంది కింగ్డమ్ సినిమాకి. కొంచెం మాసీగా ఉండేటువంటి గుంటూరు మార్కెట్లో రిసెప్షన్ కూడా బాగానే ఉంది ఆ సినిమాకి. టోటల్గా 60% ఆక్యుపెన్సీ మీద నడుస్తోంది ఈరోజు సండే. హ్మ్. సండే కూడా 60 మీదే ఉంది. ఈ 60 మీద ఉండటం అనేది రేపు ఏమవుతుంది అనేది, రేపు డ్రాప్ అయితే 50కి వస్తుంది. 50కి వస్తే అక్కడ నుంచి డ్రాప్ మొదలైపోతే వీకెండ్కి ఏంటి పరిస్థితి అనేది అనుమానం. కాకపోతే ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్న ఫిగర్ అయితే 50, అంటే 50కి రీచ్ అవుతుందా అనేది ఒక డౌట్. 33 ఉంది ఇప్పుడు. 33 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసినటువంటిది అని చెప్తున్నారు. వరల్డ్ వైడ్ లెక్కేసుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది దానికి. ఈ పెరుగుదల ఎక్కడ దాకా వెళ్తుంది, మాక్సిమం పెడితే 70 దాకా పెడుతుంది అనేది ఒక అంచనా. ఓకే. 100 కోట్ల క్లబ్ లోకి పెడుతుందా లేదా అనేది కొంత డౌటే. హ్మ్. అందుకని మేబీ రీచ్ అవ్వచ్చేమో కూడా. ఏదేమైనప్పటికీ మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ, చాలా మంది ఒపీనియన్స్ ఈ సినిమా మీద నెగిటివ్ గా ఉన్నప్పటికీ, హ్మ్. థియేటర్ కి జనాలు ఈ మేరకు 60% కనీసంగా కదులుతున్నారు అంటే అది విజయ్ దేవరకొండ మీద ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ గానే చూస్తాను. సినిమా కంటెంట్ లోకి వెళ్తే చాలా సమస్యలు ఉన్నాయి దానిలో. అంటే 5-6 లేయర్లలో నడిపినటువంటి కథలో ఏ లేయర్ కి ప్రాపర్ గా న్యాయం జరగలేదు, బ్లెండ్ ప్రాపర్ గా జరగలేదు. ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి దానిలో. ఈ రకరకాల సమస్యల మధ్య నడిచినటువంటి ఈ సినిమా అది. అయినప్పటికీ ఈ మేరకు ఆక్యుపెన్సీ నడుస్తోందంటే గొప్ప విషయమే. హిందీ బెల్ట్ లో కూడా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు ఈ సినిమా. మొదలైంది అంతే. మొదలైంది సామ్రాజ్య అనే పేరుతో రిలీజ్ అయింది. అది విడిగా కింగ్డమ్ కాకుండా. సామ్రాజ్యం అక్కడ భారీ ప్రభావం అయితే వేయలేదు. హ్మ్. తెలుగు కంటే కొంచెం తక్కువగానే ఉంది అక్కడ పరిస్థితి. ఓకే. తెలుగు కింగ్డమ్ తో పోలిస్తే తక్కువ ఉంది. తమిళనాడులో రెస్పెక్టబుల్ గానే ఉంది. తమిళనాడులో రెస్పెక్టబుల్ గా ఉంది. హిందీ మార్కెట్ లో కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే భారీ రిసెప్షన్ కనిపించటం లేదు. చూడాలి, ఎవరన్నా పెరుగుతుందేమో రేపటి నుంచి చూడాలి. హ్మ్. రేపటి నుంచి తగ్గుతుంది యాక్చువల్ గా. మరి కండిషన్ ఏమిటి, చివరికి ఎక్కడ తేలుతారు? హిందీ కూడా కలుపుకుంటే ఏవైనా కనీసం ఆ మార్క్ దాటి ముందుకెళ్తారా 100 crore అనేది చూడాలి. ఓకే. వీళ్ళు టార్గెట్ అయితే 100 crores. హ్మ్. సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నం జరుగుతోంది. పబ్లిసిటీ బాధ్యత పూర్తిగా తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నాడు ఆయన నాగవంశీ గారు. ఈ సినిమాకి నిజానికి విజయ్ దేవరకొండ చాలా కూల్ గాను, చాలా పొలైట్ గాను, చాలా హంబుల్ గాను వ్యవహరించాడు. ఎక్కడా కూడా ఓవర్ స్టేట్మెంట్లు లేవు. చాలా కూల్ గా సినిమాని సినిమాగానే ప్రమోట్ చేశాడు తప్ప దానికి ఏదో ఇతరేతర అంశాలు అద్ది దాన్ని హైప్ చేయడానికి అతని వైపు నుంచి ఏ రకమైన ప్రయత్నము జరగలేదు. అంటే తనకి కొంత
సినిమాకి సంబంధించిన విషయం ఉంది కాబట్టి తను ఈ సినిమా గురించి ఓవర్గా వెళ్ళకూడదు అని ముందే అనుకున్నట్టుగా అనిపించింది. కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాడు. అంటే తను మాట్లాడి సినిమాలో విషయం లేకపోతే అది మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది, పైగా ట్రోల్ మెటీరియల్ గా మారిపోతాను నేను అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనకు స్థిరపడింది. అందుకని ఆ ఏరియాకి వెళ్ళొద్దు అని చాలా డీసెంట్ ప్రమోషనే చేశాడు తను. ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక తిరుపతిలో 2-3 డైలాగులు ఏవో దొరికాయి తప్ప ఆ తర్వాత ఆయన టోటల్ కంట్రోల్లోనే నడిచాడు. టోటల్గా తన్ని తాను కంట్రోల్లో ఉంచుకుని నడిపాడు. ఇది మార్కెట్ని బాగా మూవ్ చేసినటువంటి అంశం. ఇది ఉపయోగపడింది, ఒక రకంగా సినిమాకి పాజిటివ్గా ఉపయోగపడి విజయ్ దేవరకొండ ఇంత కూల్గా ఉన్నాడంటే సినిమా మీద అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమిటి అన్న పద్ధతిలో ఆలోచించి కొంతమంది థియేటర్ వైపు మూవ్ అవుతున్నారు. అయితే దీంతో పాటు ప్యారలల్గా జరుగుతున్నటువంటి వినాశనం, పైరసీ, ఆన్లైన్ పైరసీకి సంబంధించిన గొడవ. ఆ గొడవలో భాగంగా ఇప్పుడు వీళ్ళు వాంటెడ్గా మాకు సంబంధం లేకుండా వీళ్ళే ఏదో సైట్ పెట్టి మా మీద దాడి చేస్తున్నారు అంటే ఇది ఐబొమ్మ వాళ్ళు మమ్మల్ని పోలినటువంటి ఫేక్ సైట్స్ వస్తున్నాయి, ఆ ఫేక్ సైట్స్లో ఈ కంటెంట్ వచ్చేస్తుంది కింగ్డమ్ది అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పారు. అసలు ఆ స్టేట్మెంట్ కూడా బోగస్ అయినా అనే ఒక వాతావరణం ఉంది. ఏదేమైనప్పటికీ కంటెంట్ వచ్చేసింది బయటకి. అది ఏ ప్లాట్ఫామ్ మీద ఎవరు పెట్టారు అనేది పక్కన పెడితే కంటెంట్ బయటకు రావటం వలన కూడా కలెక్షన్స్ మీద ఆ ప్రభావాన్ని చూడాలి, అంచనా వేయాలి. అంటే సినిమా థియేటర్కి వెళ్లకుండా సినిమా చూస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉండొచ్చు. ఈ డబ్బులు అక్కడ కనిపించట్లేదు, థియేటర్లో కనిపించాల్సిన డబ్బులు రోడ్డు మీదకి వచ్చినాయి. దీన్ని కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు మేబీ 100 crores రీచ్ అయి ఉండేవాళ్ళేమో. కాబట్టి లీకేజీ సమస్య నివారించుకుంటే మరి ఈ 60 కోట్లు ఈ రేంజ్లో సినిమాలు ఆగే పరిస్థితి ఉండదు. ఇలాంటి సినిమాలు కనీసం ఈ సినిమాకి కొంత జాలితో కూడినటువంటి పాజిటివ్ ఒపీనియన్ ఆడియన్స్ దగ్గర కనిపిస్తోంది. ఇది ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ. ఆ ప్లస్ పాయింట్కి ఉపయోగపడింది ఈ సినిమా. అంతవరకే కలెక్షన్స్ ప్రభావవంతంగా లేవు అనే మాట వాస్తవం. వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా భారీ సంఖ్యలో అయితే లేవు. చాలా థియేటర్ల దగ్గర పార్కింగ్ చూసినా అర్థమవుతుంది. బుక్ మై షో మాత్రమే కాదు, ఇప్పుడు గచ్చిబౌలిలో రిసెప్షన్ బాగానే ఉంది, ప్రసాద్ ఐమాక్స్లో బాగానే ఉంది. ఇలా కొన్ని పాకెట్స్, కుకట్పల్లిలో ఒక ఏరియాలో బాగుంది. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిలో దీని మీద రెస్పాన్స్ ఉంది. అదే సినిమాకి ట్రిబుల్-ఏకి వెళ్తే మళ్ళీ తగ్గింది, అక్కడ పెద్దగా జనం వెళ్ళట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతి సెంటర్కి 10 స్క్రీన్లు వచ్చేస్తున్నాయి. ఇవి చాలా మందిని అకామిడేట్ చేసేస్తున్నాయి. అందుకని మనకి బుక్ మై షోలో చాలా చోట్ల సస్యశ్యామలంగా కనిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో మాత్రమే. గచ్చిబౌలి మహేష్ బాబు థియేటర్స్లో బాగానే ఉంది పెర్ఫార్మెన్స్, బాగా ఆ ఏరియాలో జనాలు కనెక్ట్ అయ్యారు, ఆ సినిమాకి వెళుతున్నారు అని అనుకోవాలి. అంటే ఒక డిఫరెంట్ ఆడియన్స్, కొంచెం క్లాస్ ఆడియన్స్, ఈ ఐటీ ప్రొఫెషనల్స్, ఈ జాతి యూత్, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. సాంప్రదాయ సినీ ప్రేక్షకులు ఆ సినిమాకి వెళ్ళటం లేదు అనేది దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు పార్ట్ 2 పైన పరిస్థితి ఏంటి సార్? ఉంటుందా ఉండదా మీ ఒపీనియన్ లో? పార్ట్ 2 ఉంటుంది అని వాళ్ళు ఎక్కడ కమిట్ అవ్వలేదు. సినిమాలో ఆ ధోరణి కనిపించింది అంతే. సినిమాలో కనిపించిన ధోరణి మీద రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. అంటే దానికి ఏదో 3 భాగాలు ఉంటుంది, ఒకటి సీక్వెల్, ఇంకోటి ప్రీక్వెల్, ఇలాంటి ప్రచారం జరుగుతోంది. కానీ అది అధికారికమైనటువంటి ప్రకటనగా నేను అనుకోవడం లేదు. అటువంటిది ఏమీ లేదు, అటువంటి ఐడియా లేదు. కానీ అలాంటి ఐడియాని ఇస్తూ కంక్లూడ్ చేశాడు డైరెక్టర్. ఆ కంక్లూడ్ చేయడంలో చాలా తాళ్ళు వదిలిపెట్టేశాడు ఆయన గాలికి. ఆ వదిలిపెట్టిన నష్టం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇంకొంచెం పకడ్బందీగా రేసీగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది ఆ సినిమా. అంటే ఏ ఒక్క 2 తాళ్ళలో పట్టుకుని మిగిలిన తాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే సినిమా సరిపోయేది. తను సినిమాని ఎలా ఓపెన్ చేశాడో, ఎక్కడ ఓపెన్ చేశాడో అక్కడే ఎండ్ అవ్వాలి. అది పర్ఫెక్ట్ ఫార్ములా. అప్పుడు ఆడియన్స్ సింగిల్ థ్రెడ్ మీద ఉంటారు, ఒకే ఏకసూత్రంలో ఉంటారు. ఆ ఏకసూత్రంలో ఆడియన్స్ నిలబెట్టడమే డైరెక్టర్ సక్సెస్. అలా నిలబెట్టలేకపోయినందువలన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.